హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం 2 సంవత్సరాలు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ పండు మిరపకాయలు తీసుకోండి. ఒక క్లాత్ని తడుపుకొని ఒక్కొక్క పండు మిరపకాయ తీసుకొని శుభ్రతగా తుడిచి పెట్టుకోండి. మనం తుడిచి పెట్టుకున్న పండు మిరపకాయలన్నీ ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి ఉండొద్దు. మిరపకాయలకి కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి పాడవుతుందండి. ఇగోండి మిరపకాయలన్నీ బాగా ఆరినవి. మనం పండు మిరపకాయలు కొనేటప్పుడు పైన గ్రీన్గా ఉండేవి చూసి తీసుకోవాలి. ఈ విధంగా తొనలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. 350 గ్రామ్స్ చింతపండు. ఈ చింతపండులో ఉన్న ఇత్తనాలు పుల్లలు ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. 300 గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పసుపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని పండు మిరపకాయలు కొంచెం కట్ చేసి వేసి కొంచెం ఉప్పు పసుపు మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు బాటిల్ కానీ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు ఉంది కదా, అది అందులో వేసుకోండి. ఇదే విధంగా అన్ని గ్రైండ్ చేసి వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండులో తొక్కలు ఇత్తనాలు అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, కొంచెం పైన కొంచెం ప్రెస్ చేయండి. ఈ పచ్చడి మీద మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టుకోండి. 3 రోజుల తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి 3 రోజులు పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చింతపండుకి ఉప్పు కారం బాగా పట్టి సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మెంతుపిండి 50 గ్రామ్స్. మెంతులు ఏంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఆవు పిండి 1 టేబుల్ స్పూన్. ఆవాలు ఏంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. వంట ఆముదం 1/3 కప్పు 85 గ్రామ్స్ అండి. ఈ ఆముదం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు 250 గ్రామ్స్. ఈ విధంగా రెమ్మలు తీసి పెట్టుకోండి, పొట్టు తీయవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని వెల్లుల్లి రెమ్మలన్నీ అందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పండు మిరపకాయ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం పండు మిరపకాయ పచ్చడి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని మిక్స్ చేయండి బాగా. ఈ పండు మిరపకాయలు వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి, అన్నీ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. ఈ పండు మిరపకాయ పచ్చడిని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 2 ఇయర్స్ ఉన్నా కూడా స్మెల్ కానీ టేస్ట్ కానీ అస్సలు మారదండి. ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి, నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోండి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె బాగా వేడైన తర్వాత పోపు గింజలు, పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు 2 కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి నలక్కొట్టి వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరేపాకు 1 రెమ్మ కట్ చేసి వేసుకోండి. ఈ పండుమిరపకాయ పచ్చడి మనకు నచ్చిన విధంగా పోపు పెట్టుకోవచ్చు. ఈ పోపు గింజలు వెల్లుల్లి రెమ్మలు అన్నీ బాగా వేగిన తర్వాత 1.5 స్పూన్ పండుమిరపకాయ పచ్చడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పండుమిరపకాయ పచ్చడిని ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత అన్నంలో ముద్దపప్పు వేసుకొని పండుమిరపకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. ఈ పండుమిరపకాయ పచ్చడి గుంటూరు స్పెషల్ అండి. ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకోండి. ఈ పండుమిరపకాయలు జనవరి మంత్లో దొరుకుతాయి. మీరు తీసుకొని ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, పండు మిరపకాయ నిలవ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.